లగ్గడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాంట్లో 90% టీఆర్ఎస్కి వస్తాయని చెప్పారు. ఒకసారి 90 వచ్చినాయి, ఒకసారి పొట్టాపట్టికి వచ్చినాయి, ఒకసారి 70 వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ చివరికి ఒకసారి పొట్టాపట్టికి వచ్చిందని చెప్పి మా యొక్క ఫలితాల్లో మా యొక్క అంచనాల్లో తేలింది. సో అందుకని ఏదుంటే చెప్పాను తప్పించి నేనేదో కల్పించుకోనో నేనేదో ఎవరికో లాభం చేకూరుతానో చెప్పే వ్యక్తిత్వం లేదు. అటువంటి వ్యక్తిని కూడా కానే కాదు. అదే నేను అక్రమం చెప్పట్లేదు. ఎందుకంటే నా మీద వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను రుజువులతో సహా, ఎందుకంటే నేనేదో ఉన్నటి మాట చెప్పట్లా, కేటీఆర్ గారికి పంపించిన SMS రుజువుగా మీకు పంపిస్తున్నాను. ఆ రోజు పోటాపోటీగా ఎన్నిక ఉందని చెప్పాను. ఆ ఎన్నికకి తాలూకు రిజల్ట్ కేటీఆర్ గారు పంపించింది కూడా 11 నవంబర్ మీకు పంపిస్తాను. సో అలా వారం వారం రోజుకి అనేక మార్పులు వచ్చింది. ఈ మార్పులు అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాలన్నీ కూడా నేను అంచనా వేస్తున్నాను. కొంత అవగాహన వచ్చింది, నాకు ఎందుకు మారిందని కూడా అవగాహన వచ్చింది. అవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి నాకు ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. సో నేను చెప్పిన నా మాటకి నమ్మకం కలగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ నా ఫలితాలు చెప్తాను. ఆ రోజు తేడా రానప్పుడు, అలాగే డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు ఎందుకు తేడా వచ్చిందో ఆ రోజు కూడా చెప్తాను. ఎందుకంటే నా అనుమానాలే కాదు, ఖచ్చితంగా నాకు రుజువులు ఉన్నాయి. అలాగే నాకు కొన్ని అనుమానాలు కూడా నేను రుజువు చేసుకోగలిగాను. ఎందుకు మారిందో, ఎందుకు తేడా వచ్చిందో నా వరకు తెలుసు. కానీ నాకు తెలిసి నేను నోటి మాటగా చెప్తే అది ప్రజలు నమ్మాలని లేదు, అలా నమ్ముతారని కూడా ఆశించట్లేదు. అందుకని దయచేసి చెప్పేది అంటే నేను ఒకటే చెప్తాను, ఎవరి జోక్యంతోనో, ఎవరి ప్రోద్బలంతోనో, ఎవరి ఒత్తిడితోనో నడిచే వ్యక్తిత్వం నాది కానే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు, 5 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే 2009లో తిరగబడ్డ వ్యక్తిని నేను. రాజీనామా చేసి దీక్ష చేసిన వ్యక్తిని నేను వెనక ముందు ఆలోచించే వ్యక్తిని కాదు. ప్రజలకు ఏది మేలు అనుకుంటే నేను ముందుండి నడిచే వ్యక్తిని నేను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నేను, అలాగే రాజకీయాలను తప్పుకొని ఒక మాట కట్టుబడి ఉన్న వ్యక్తిని నేను. ఒకరి ప్రోద్బలంతోనో, ఒక ఒత్తిడితోనో ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను మటుకు అది కరెక్ట్ కానే కాదు. నేను నమ్మిన దాన్నే నేను చెప్తాను. అలాగే మీ ముందు ఈ వాస్తవాలు తెలియజేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అక్రమం చెప్పట్లేదండి. కాదు నేను రుజువు చేస్తున్నాను. నా అనుమానాలని నేను నివృత్తి చేసుకున్నాను అని చెప్పాను. అవన్నీ కూడా నేను ఏప్రిల్ మే ఎన్నికలు అయినాక చెప్తాను, మళ్ళీ అని చెప్తాను. ఈ లోపల ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఉందని చెప్తాను. ఏమంటే ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇవాళ ఒక పక్క సర్పంచ్ ఎన్నికల్లో గణనీయంగా ప్రతిపక్షాలకి తుడిచిపెట్టుకోవచ్చు. ప్రతిపక్షం మొన్నే ఓడిపోయిన ప్రతిపక్షం, దారుణంగా ఓడిపోయిన ప్రతిపక్షం ఇంకా నిలవడమే కాదు వాళ్ళు పుంజుకున్నారంటే, సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళకున్న అనుమానాలు తీర్చాలంటే ఒకటి వీవీప్యాట్ లెక్కించడం మంచిది. దానికి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడ అడిగితే అక్కడ మీరు చేస్తే అందులో తప్పేం లేదు. అందులో ఎందుకంటే కనీసం అనుమానాలని మనం తీర్చిన వాళ్ళు అవుతాం. అలాగే 2 ఈ పోలింగ్ శాతం 5 తర్వాత ఎక్కువైనారు కదా, ఏ గంటకి ఎంత అయింది, ఎందుకు ఇంత పోలింగ్ ఎక్కువ వచ్చింది, అలాగే మీకు లెక్క చెప్పడానికి 1.5 రోజు ఎందుకు పట్టింది, ఇవన్నీ కానీ చెప్తే అవుతుందంటే ప్రజల్లోని అనుమానాలు తీర్చినట్టు అవుతుంది. అది మీ బాధ్యత కూడా, అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత కూడా, ఇది ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే ప్రభుత్వం కూడా బాధ్యత ఉందని చెప్తాను. సో అంతకుమించి నేను ఎవరి మీద నేను అభాండం వేయట్లేదు, నింద వేయట్లేదు, ఉన్న అనుమానం తీర్చమని చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసానా, లేకపోతే కేసీఆర్ గారిని కలిసానా, లేకపోతే కేటీఆర్ గారిని కలిసానా, లేకపోతే జగన్ కలిసానా విషయం కానే కాదు. ఇవాళ నా వ్యక్తిత్వం మీద మచ్చ వేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ఆ బాధ్యతకు అనుగుణంగానే అలాగే ఇవాళ మీకు చెప్పాను. ఎందుకంటే అలాగే మీకు రుజువుతో పాటు చెప్పించాను. ఎందుకంటే నాకున్న రిజల్ట్ ఆ రోజు పోటాపోటీకి వచ్చింది, 11 నవంబర్ వచ్చింది. అలాగే మళ్ళీ నా యొక్క రిజల్ట్ కూడా నేను మీకు చెప్పాను. ఆ రోజు 2వ తారీఖుతో మా సర్వే అయిపోయింది. ఇంకా 5 రోజులు, 7వ తారీఖు ఎన్నికలు. ఈ 2వ తారీఖు నాడు జరిగిన ఎన్నికలకి ఆ తర్వాత మా యొక్క సర్వే రిపోర్ట్ని నేను 4వ తారీఖు పోతాయని పంచుకున్నాను కూడా, మొత్తం సర్వే చేసుకొని. ఆ తర్వాత అంటే 2nd to 5th 7th ఏమేమి జరిగినాయి అంటే రకరకాలు జరిగి ఉండొచ్చు. డబ్బు ప్రలోభాలు ఉండొచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ 2, 3, 4 తారీఖుల్లో రైతు బంధు అవ్వచ్చు, లేకపోతే పెన్షన్లు అవ్వచ్చు, వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఈ ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఏమైనా తేడా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా మరి ఇది మన అలాంటి డబ్బు పంపిణీ వల్ల ఏమైనా తేడా ఉండొచ్చు. ఇలా అనేక తేడాలు ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ తేడాలు 2వ తారీఖు మా సర్వే అయిపోయిన నుంచి 7వ తారీఖు ఎన్నో జరిగి ఉండొచ్చు. ఈ అనుమానాలు ఒకటి తీర్చడం వాళ్ళ బాధ్యత ఉంది. అలాగే ఒకవేళ నిజంగా తీర్చినాక స్పష్టంగా వీవీప్యాట్లో తేడా లేకుండా, ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతంలో తేడా లేకుండా చెప్తే, ఒకవేళ నా సర్వే రిపోర్ట్ తప్పు అయితే నేను క్షమాపణ చెప్పుకుంటా. సార్ తప్పు అయిపోయిందని చెప్పుకోండి, తప్పేం లేదు. 15 సంవత్సరాల నుంచి ఇన్ని రాష్ట్రాల్లో చేసిన సర్వే ఎక్కడో దగ్గర తప్పు అయితే తప్పని చెప్పుకున్నాను. నాకేమీ సిగ్గు లేదు, లేకపోతే నాకేం అదేదో చిన్నతనం కూడా కానే కాదు. ఎందుకంటే తప్పు చేస్తే ఒకవేళ తప్పు జరిగింది అనుకో,
అదేమన్నా తప్పుగా ఒప్పుకుంటాను తప్పించి నేను మ్యానిపులేట్ చేస్తానో లేకపోతే ఎవరికి ఉపయోగపడే విధంగా నేను దొంగ సర్వేలు చెప్పడం అనేది జరిగే పని కానే కాదు. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మరో రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీకున్న అనుమానాల్లో కొంత నిజం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక అసెంబ్లీకి ఓటేసాం కాబట్టి టీఆర్ఎస్కి ఇప్పుడు ప్రతిపక్షాలకు ఓటేద్దామని రెండో ఓటుగా ఇప్పుడు వాళ్ళకి వేసి ఉండొచ్చు కదా. అది ఒక ఎవరి వాదన వాళ్ళది. కానీ జనరల్గా మా యొక్క ఒక పరిస్థితి ఇది జనరల్గా పాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే ఒకసారి ప్రభుత్వం వచ్చేస్తే లోకల్ ఎలక్షన్లో వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం వస్తుంది, లోకల్ బాడీస్ ఏ పని జరగాలి, ప్రభుత్వం జరగాలి, మనకి గెలిచి ఉపయోగం ఉంది, డబ్బు ఎవరు పెట్టాడు, అపోజిషన్ డబ్బు ఎవరు పెట్టరు, రూలింగ్ పార్టీ వాళ్ళు డబ్బు పెడతారు, అలాగే గెలిచి వస్తే మా అధికారం ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు గెలిచినా కూడా చెక్ పవర్ తీసేయచ్చు, లేకపోతే సెక్రటరీ చెక్ పవర్తో ఉంటుంది, సర్పంచ్కి ఎటువంటి పవర్ ఉండదు. సో అందుకని జనరల్గా వాళ్ళ యొక్క ప్రయత్నం కానీ వాళ్ళు చేసే యొక్క ఎఫర్ట్స్ కానీ తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఎఫర్ట్స్లో ఆశ లేనప్పుడు ఇంకా ఎవరు పెద్ద పట్టించుకోకుండానే అంత శాతం గణనీయంగా పెరగడం. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. దాన్ని మనం ఏ కోణంలో చూసుకోవచ్చు సార్? ఒక్కొక్క చోట టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు పోటీ చేశారు, అట్లాంటి చోట కాంగ్రెస్ ఫెచ్చింగ్ అయి ఉండొచ్చు. అదే వాట్ స్టిల్ ఏం చెప్తానంటే అంత ఫలితం వచ్చినాక అసలు పోటీయే ఉండే అవకాశం లేదన్న. ఇదే చెప్తాం కదా. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం. 2004లో గెలిచినాక కాదు, 2004లో గెలిచినాక కాదు, 2004లో గెలిచినాక మేము 2005 మున్సిపల్ ఎలక్షన్లో కానీ 6లో కానీ మేము కంప్లీట్ స్వీప్ చేసాం మొత్తం. అలాగే సార్ అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది కదా సార్, తెలుగుదేశం పార్టీ కూడా చాలా స్థానాలు గెలుస్తుంది. కానీ మేము స్వీప్ చేసాం మొత్తం. కానీ అసెంబ్లీ ఎలక్షన్లకి లోకల్ బాడీ కంటే ఎక్కువ వచ్చింది మాకు. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన ఫలితాల కంటే కూడా 2004 and 2005లో కాంగ్రెస్ పార్టీకి మాకు ఎక్కువ వచ్చింది మాకు. ఎందుకంటే ఎప్పుడు కూడా గెలిచిన పార్టీకి పైగా 1 year 2 years అది పెట్టాం. ఇది అలాగే 1 monthలో పెడుతున్నాం. 1 monthలో కానీ పెడితే గెలిచిన పార్టీకి అసలు పోటీయే ఉండే అవకాశం లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తానంటే ఇవన్నిటికీ అనుమానాలు కారణాలు ఉంటాయి. అందుకని నేను చెప్పేది అంటే ఇది నేను కేవలం వాస్తవం చెప్పట్లా. ఇది తీరాలంటే వివిప్యాట్ లెక్కించడం, ఓటింగ్ శాతం పెరిగినప్పుడు 1.5 days తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, దానికి కారణాలు ఏంటి కూడా చెప్తే ఖచ్చితంగా ప్రజలకి కొంచెం అవగాహన వస్తుంది. సరే మీ ముందు ఒకటే చెప్తానండి, ఇది అనుమానం ఉంది కదా మీకు. రాబోయే ఎన్నికల్లో ఏ రాష్ట్రానికి కూడా నేను ముందస్తుగానే ఫలితాలు చెప్పను. ఎన్నిక అయినాక మాత్రమే నేను ఫలితం చెప్తాను. నేను మాట తప్పే వ్యక్తిని కానే కాదు. ఎవరికైనా అనుమానం ఉన్నా, ఎవరికైనా భయం ఉన్నా దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను రాబోయే పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కానీ, ఏ రాష్ట్రానికి కానీ ఎక్కడ కూడా ముందుగా నేను ఎన్నిక ఫలితం చెప్పే సమస్య లేదు. ఎన్నిక అయినాక చెప్తాను. రిజల్ట్ వచ్చినాక మీరు చూసుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఎందుకు తేడా వచ్చిందో అవన్నీ కూడా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఏమైంది, వాస్తవం అయిపోయిందంటే మొన్న ఎన్నిక ముందు చెప్పేవాడిని కూడా కాదు. తిరుపతి వెళ్ళినప్పుడు పదే వాళ్ళు అనేక సార్లు అడుగుతున్నప్పుడు అప్పుడు కూడా కారు ఎక్కుతూ నేను ఒక మాట వరుస అన్నాను. ఏంటంటే నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇండిపెండెంట్లు బాగా గెలుస్తారు తెలంగాణలో. 8 to 10 గెలిచే అవకాశం ఉంది. అందులో వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అందరూ కూడా సెకండ్ ప్లేస్లో వచ్చారు. వాళ్ళు ఎవరెవరో నాకు సర్వే చేయకపోతే నాకు ఇండిపెండెన్స్ పేర్లు చెప్పాను. వాళ్ళందరూ సెకండ్ పొజిషన్లో వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ ఒక దాంట్లో తప్పించి అందరూ సెకండ్ పొజిషన్లో వచ్చారు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా. సో వాట్ ఐమ్ సేయింగ్ ఆ రోజు నేను మాట వరుసగా చెప్పాను ఆ విధంగా. ఏమని ఇండిపెండెంట్ అని చెప్పి ఏ పార్టీకి అనుకూలంగా చెప్పలా. దాని మీద కొన్ని పార్టీలు నా మీద దుమ్మెత్తిపోసాయి. ఏది ఎవరికి అనుకూలంగా చెప్పలేదు, వ్యతిరేకంగా చెప్పలేదు. కేవలం ఇండిపెండెంట్ గెలుస్తారంటే నా మీద దుమ్మెత్తిపోసు గందరగోళమైన ఏది నా మీద దుమ్మెత్తిపోస్తున్నప్పుడు సో ఏ రోజు అది చెప్తా కదా. ఆ రోజున ఇండిపెండెంట్ గెలుస్తారన్నప్పుడే నా మీద దుమ్మెత్తిపోస్తూ ఇతను తప్పుడు సర్వేలు కావాలని చెప్తున్నాడు, ఇతనికి తెలియదు, చేత కాదు, ఇదేదో ఊరికే ఇదంతా చిలక జోషం అని రకరకాలుగా చెప్తున్నప్పుడు నాలో కూడా పౌరుషం వచ్చింది. సో అందుకని నాకు కూడా కొంత కోపం వచ్చిందో, పౌరుషం వచ్చిందో, లేకపోతే పట్టుదలకో పట్టింపుకో ఏదో మొత్తానికైతే మాత్రం ఆ రోజు ఎందుకో నేను 4వ తారీఖు ఉదయం చెప్పడం జరిగింది. ఏది ఈ విధంగా ఉందని చెప్పడం జరిగింది. పేర్లతో ఇండిపెండెంట్ పేర్లు చెప్పాను, మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదు. సో చెప్పిన పేర్లన్నీ కూడా సెకండ్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఓడిపోవడం కారణాలు కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా నేను రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక ఆ చెప్పిన ఇండిపెండెంట్ ఎందుకు ఓడిపోయారు, కారణాలు ఏంటి, అలాగే ఫలితాలు తారుమారవడానికి కారణాలని కూడా నేను ఖచ్చితంగా ఆ రోజు చెప్తాను. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆ పార్టీ ఎవరిని వచ్చినా అడిగినప్పుడు చేస్తాను చెప్పి ఈసారి నేను నిర్ణయిస్తాను.
ఎవరికి కూడా ఎన్నికల తర్వాత ఇస్తా చెప్పి ఎన్నికల ముందు ఇవ్వటం వల్ల ప్రమాదం ఉంది. సో ఈ ఎలక్షన్ రాబోయే ఎన్నికల్లో ఎవరికైనా అనుమానాలు ఉండి ఏదో చేస్తానని చెప్పి అనుకుంటే మటుకు ఒకటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీకి ముందస్తుగా నేను ఫలితాలు ఇచ్చే సమస్య లేదు. వ్యక్తులకి ఏది ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరు అడగొచ్చు నాది ఎలా ఉందని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడగొచ్చు. కానీ అది కూడా వాళ్ళు ఎక్కడ బయట చెప్పారంటే మా ఇక్కడ కొంతమంది ఆ ఫ్రెండ్స్ అడుగుతారు మా కాన్సెన్స్ ఎలా ఉంది దయచేసి చెప్పన్నప్పుడు వాళ్ళకైనా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ పార్టీ అవచ్చు ఈ పార్టీ అవచ్చు. ఇప్పుడు కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గతంలో కూడా చెప్పాను అనేక దఫాలు కలిసే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కాదు జగన్ కూడా కలిసాను ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి. మొన్న కూడా ఇన్విటేషన్ ఇద్దామని జగన్ ట్రై చేస్తే ఆయన రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అలా పవన్ కళ్యాణ్తో మన ఫోన్లో మాట ఇన్వైట్ చేశాను. సో నేను ఏ రాజకీయ పార్టీ లేని ఎవరైనా ఎప్పుడైనా కలుసుకుంటాను, నా ఇష్టం అది. సో నాకు ఎక్కడ ఆంక్షలు లేవు, నాకు ఎవరైనా కలవకూడదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ పార్టీకి ఇంతవరకు నేను సపోర్ట్ చేయలేదు. మళ్ళీ మీరు అడుగుతారండి పక్కనే ముందుగా అదే పార్టీ పరిస్థితులే ఓ పక్కనే చెప్పను అని చెప్తుంటే మళ్ళీ ముందస్తు చెప్పండి అలా చెప్పండి. పైగా ఇంకోటి చూసుకోండి కాదు ఇంకోటి కూడా చూడండి, నేను ఇది మన December 4th చెప్పిన దానికి దుమారం లేపారు. అదే సెప్టెంబర్లో టీవీలో అనుకూలంగా 90 సీట్లు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడాల, ప్రతిపక్షాలు నా మీద దుమ్మెత్తిపోయేలా. సో అనుకూలంగా ఒకలాగా వ్యతిరేకంగా ఒకలాగా చేయటం సబబు కానే కాదు అంటున్నాను. కాదు నేను క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాకపోతే నాకేదో రిజల్ట్ తప్పైందని తప్పు నాకు నష్టం లేదు. నేను రాజగోపాల్ సర్వే తప్పని నాకు ఇష్టం లేదు, తప్పలేదు. నేను పట్టించుకోను, అందరూ నమ్మాలని లేదు. ఆ రోజు కూడా చెప్పారు నా సర్వే అందరూ నమ్మాలని లేదు. అలాగే సర్వే ఎల్లకాలం నిజం అదే వస్తుందని చెప్పి నేనేమి బల్లగుద్ది చెప్పట్లేదు. నాకు వచ్చిన అంచనా చెప్తున్నాను. కాకపోతే నా మీద నింద వేస్తున్నారు ఎవరైనా కావాలని తెలిసి కూడా మ్యానిపులేట్ చేయడానికో ప్రభావితం చేయడానికో ఎవరు ఒత్తిడితోనో నేను నడిచే వ్యక్తిని, ఒక చిలకలాగా నేను పలికే వ్యక్తిని అని చెప్తే అది అటువంటి వ్యక్తిత్వం నాకు లేదు. నేను నా స్వార్థానికే ఇంతవరకు ఎటువంటి రాజకీయం చేయలేదు, ఎక్కడా నా యొక్క రాజకీయ పలుకుబడిని ఏదైనా వాడుకోలేదు. నేను చివరికి ఒక సిద్ధాంతం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలు తప్పుకునే వ్యక్తిని నేను. అలాగే అనేక పార్టీలు టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నా కూడా నేను చేయని చెప్పిన వ్యక్తిని నేను. సో అందుకని నేను ఎవరి ఒత్తిడికి లొంగే వ్యక్తిని కాదు అని చెప్పడానికి వచ్చాను. అలాగే గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో జరిగిన అనుమానాలకి ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పడానికి ఇక్కడ రావడం. ఒకవేళ ఏదైనా పార్టీలో చేరాల్సి వచ్చినా రాజకీయాల్లోకి వద్దామనుకున్నా ఖచ్చితంగా నేను చాటుమాటకు చేసే వ్యక్తిని కాదు, మీ అందరికీ చేస్తాను. కాకపోతే నేను అనేక సార్లు కూడా చెప్పాను నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పి. సో అందుకని మీరే నిర్ణయించుకొని నేను టీడీపీలోకి ఎప్పుడు వస్తున్నారనో లేకపోతే మీరే ముహూర్తాలు నిర్ణయించుకొని మీరే నియోజకవర్గం నిర్ణయించుకొని 5 ఏళ్ళ నుంచి రకరకాల పార్టీలకు వస్తా అని చెప్పి రకరకాల కథనాలు వచ్చినాయి. ఒక పార్టీ కాదు, వైఎస్ఆర్లో చేరుతా అని చెప్పి అనేక రకాల కథనాలు వచ్చినాయి. జనసేనకు వచ్చినాయి, అలాగే కాంగ్రెస్కి తిరిగి వెళ్ళిపోతా వచ్చినాయి, టీడీపీకి వచ్చినాయి. అలాగే నియోజకవర్గాలు కూడా అనేక నియోజకవర్గాలు పోటీ చేస్తా అని చెప్పి అనేక కథనాలు అనేక మెయిన్ ఛానల్స్లో వచ్చినాయి, అలాగే సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. సో అందుకని నేనేదో చేయదలుచుకుంటే నేరుగా ముక్కుసూటిగా నేరుగా చెప్తానని చెప్పించి చాటుమాటుగా చేసే అవకాశమే లేదు. సర్వే రిపోర్ట్లు ఏం చెప్పొద్దు, తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది, వైకాపా పరిస్థితి ఎలా ఉంది, జనసేన పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి అది బ్రీఫ్ చెప్పండి, సింపుల్గా చెప్పండి. ఇప్పుడు పరిస్థితిని చెప్పను అంటే మళ్ళీ ఆ పరిస్థితులు చెప్తే ఇంకా సార్ నేను చెప్పినట్టే కదా ఎవరు బలాబలాలు. నేను ఇక్కడే మీ సాక్షిగానే చెప్పాను. ఇక్కడ ఏమనంటే నేను రాజకీయాల తప్పుకున్నాను, ఒక సిద్ధాంతం కట్టుబడి తప్పుకున్నాను. అలాగే ఇరు రాష్ట్రాల ప్రజలు సామరస్యపూర్వకంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే రాగద్వేషాలు లేవని నమ్ముతున్నాను. అలాగే అది రుజువు చేయడానికో లేకపోతే దానికి నేను కట్టుబడిన వ్యక్తిగా ఒకవేళ అవకాశం వస్తే తెలంగాణ నుంచి పోటీ చేస్తాను. ఆ రోజు నేను ఇప్పుడు కట్టుబడున్నాను, అవకాశం వస్తే అని చెప్పాను. మరి అవకాశం ఇవ్వాలి కదా అని పార్టీ అని చెప్పాను, ఏ పార్టీ అని చెప్పలేను. అవకాశం వస్తే అని చెప్పాను తప్పించి నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తాను. ఇండిపెండెంట్గా కదా అవకాశం వస్తే అన్నప్పుడు ఇండిపెండెంట్గా అంటే ఇంకా అలాగే ఢిల్లీ కూడా పోటీ చేస్తాను. నేను ఇన్నిసార్లు సర్వేలు ఇచ్చాను. ఒకవేళ నేను ఇన్నిసార్లు సర్వే ఇచ్చేవాడిని పత్రికా ముఖ్యంగా చెప్పను. ఒకవేళ బెట్టింగ్లు చేసేవాళ్ళు అయితే ఏది మీడియాకి చెప్పకుండా అన్నీ నాకు కావాల్సినట్టుగా నేను చేసుకుని 15 సంవత్సరాల నుంచి ఎన్నో చేసుకోవచ్చు. నేను ప్రతిసారి ఒకటే ఆనవాయితీని అవలంబించాను. సరే ఈసారి తప్పు అయిపోయింది, దానికి కారణాలు
అనేక ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే తప్పై ఉండొచ్చు, లేకపోతే ఇవాళ ప్రజలు వెళ్ళబుచ్చిన అనుమానాలు అంటే నేను ప్రజల నాడి హస్తగతమైందని చెప్పాను, అలా కొంతమంది ఈవీఎం నాడేమో కారెక్కి కూర్చుందని చెప్పారు. సో ఇలా రకరకాలు ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి తప్పైన దానికి మీరు రకరకాల కథనాలు సృష్టించవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఏది చేసినా నేరుగా చేసే వ్యక్తిని, చాటుమాటుగా చేసే వ్యక్తిని కానే కాదు ఏది చేసినా కూడా. అందుకని చాటుమాటు వ్యవహారం ఏ విషయంలో ఉండదు. నేను ముక్కుసూటిగా ఉండే వ్యక్తిని, మంచిగా చెడైనా నేరుగా చెప్పే వ్యక్తిని. ఎందుకంటే మా అధిష్టానానికే ఇష్టం లేకపోతే చెప్పిన వ్యక్తిని. ఇంకోటి కూడా కొంతమంది అన్నారు కొంతమంది అంటే ఏమన్నా నీకు తెలియకుండా నువ్వేమన్నా ప్రభావితం అయ్యావా మన సర్వే అప్పుడు, అది కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే ఒకవేళ తెలియకుండా ఏదన్నా నేను కాంగ్రెస్ మీద ఉన్న, ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాను, నాకు తెలియని మమకారం ఏమైనా ఉందేమో, నాకు తెలియని ఒకవేళ రుణపడి ఉందన్న వ్యక్తిత్వంతో ఏమైనా రుణపడి ఏమన్నా నాకు తెలియకుండా ఏది అండర్ కరెంటు అడ్డుపోవాల్సిన అండర్ కరెంటు ఇటు ఉందని చెప్పి ఏమన్నా నేను తారుమారుగా చెప్పాను, కొంతమంది అడిగారు నన్ను కూడా. సో ఇవన్నీ కూడా పరిశీలించుకున్నాను. ఒకవేళ ఏమన్నా దానివల్ల ఏమన్నా ఒకవేళ నేనేమన్నా కాంగ్రెస్కి 10 ఏళ్ళకి అవకాశం ఇచ్చిన ఎంపీగా అన్న ఉద్దేశంతో ఒకవేళ ఏమన్నా నా అంచనాలు ఏదన్నా ఎక్కడన్నా నేను ప్రభావితం అయ్యానని చెప్పి కూడా అది కూడా ఆలోచించాను. ఇవన్నీ కూడా నేను రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఏదన్నా నా మీద చూపించిన ప్రభావాలు కానీ, లేకపోతే అంచనాలు తీసుకున్న అంశాలు కానీ, అలాగే ఒక తేడా రావడానికి కారణాలు కానీ అన్నీ కూడా స్పష్టంగా చెప్తాను. చాటుమాటుగా నేనేం చేయనంటున్నారు. మొన్న 2 గంటల మీటింగ్ సారాంశం ఇప్పుడు మీరు చెప్తాం కదా నేను కలిసానా లేదా 2 గంటల గంట ఎప్పుడా అన్నది అది నా వ్యక్తిగత విషయం. ఎందుకంటే కాదు అది ఏదన్నా ఒక వ్యక్తిని కలిసి ఇప్పుడు మీతో కలిసి అనుకోండి, విడిగా నేను బజార్కి చెప్పాడు అనుకోండి, ఇంకా నా వ్యక్తిత్వం ఏముంటుంది చెప్పండి. సో అందుకని ఇది చాటుమాటికి ఏం కలవలేదు, కలిసి నేరుగా వెళ్తాను. సరే ఏం మాట్లాడుకున్నా ఏం చేస్తామనేది బహిరంగ చెప్పేదానికి ఇంకా రూమ్లో ఎందుకు మాట్లాడుతూ బయట వచ్చి మాట్లాడచ్చు కదా. సో అందుకని అది కాదే కాదన్న. సో ఎందుకంటే పబ్లిక్ చెప్పకూడదని కాదు, అనేక అంశాలు ఉంటాయి, అనేక విషయాల మీద వెళ్తుంటాం. నా గతంలో కూడా చాలాసార్లు అడిగారు నన్ను కలిసినప్పుడల్లా, ఎంతోమందిని కలుస్తుంటాం. కలిసినప్పుడు మీడియాకి వచ్చి కలిసి చెప్పే పని అయితే ఇంకా లోపలికి ఎందుకు మాట్లాడుతాం, బయట వచ్చి మీడియా ముందు మాట్లాడుకుంటాం కదా. చంద్రబాబు తరఫున మీరు మళ్ళీ తప్పుడు సర్వేలు చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పా కదా, నేను స్పష్టంగా మీ ముందు చెప్పా కదా, రాబో ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ముందస్తుగా నేను ఫలితం చెప్పే సమస్య లేదన్నాను. ఆ మాట కట్టుబడున్నాను. నేను మిగతా వాళ్ళకి కాదు, ఓ మాట చెప్పి నేను పీకైనా కోసుకుంటా కానీ మాట తప్పు అని చెప్పి పీక అలాగే ఉంటుంది, మాట ఎటో గాలిలో పోతుంది. అటువంటి వ్యక్తిత్వం నాకు లేదు, అటు వ్యక్తిని మీద కానే కాదు. చెప్తా కదా, నేను చెప్పింది ఏంటంటే తెలంగాణలో అవకాశం వస్తే చేస్తా అని చెప్పాను, ఏపీలో నేను పోటీ చేస్తానని చెప్పలేదు. నేను మీ సాక్షిగా చెప్పాను, మళ్ళీ అదే నేను ఇక్కడ చెప్పాను. ఇప్పుడు జగన్ టీఆర్ఎస్ కలిస్తే ఏపీలో ఏమన్నా జగన్ బలపడే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పా కదా, ఇప్పుడు తెలంగాణలో పొత్తులు జరిగినాయి, అవి బాహటంగా జరిగినాయి. అలాగే రేపు ఆంధ్రాలో కూడా పొత్తులు జరిగితే తప్పేం లేదన్న, ఎవరైనా ఎవరితో కలుసుకోవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి విజయవాడలో పోటీ చేయొచ్చు, ఆంధ్రాలో పోటీ తప్పేముంది. ఇవాళ తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే కన్నడ రాష్ట్రంలోనూ తమిళ రాష్ట్రంలో పోటీ చేస్తుందా? అలాగే టీఆర్ఎస్ తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం. సో టీఆర్ఎస్ వచ్చి కావాలంటే విజయవాడలో పోటీ చేయొచ్చు, వైజాగ్లో పోటీ తప్పేం లేదు. ఎందుకంటే అది కూడా తెలుగు పార్టీ కింద లెక్కేసుకుంటాం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ మాట్లాడే ప్రాంతం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పోటీ చేస్తుంది, ఎస్పీ పోటీ చేస్తుంది. అందుకని ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పేం లేదు. అందుకని నేరుగా పోటీ చేస్తే అది మంచిది కూడా, ఎందుకంటే అనేక పార్టీలు పోటీ చేయడం ప్రజాస్వామ్యంగా మంచిది కూడా. నా అనుమానం ఈవీఎం చెప్పట్లేదు, నా అనుమానం చెప్పట్లేదు. ప్రజలకి అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే ఈ 2 అంశాలు కానీ చెబితే అందరు అనుమానాలు తీరే అవకాశం ఉంటుంది. అలాగే నా ఫలితం తేడా రావడానికి నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను, అంచనా వేసుకున్నాను. ఆ అంచనాలు చెప్పా కదా, డబ్బు ప్రభావమా, సంక్షేమ ప్రభావమా, నాకు తెలియకుండా నేను కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా ఇది ఒక తెలియని మమకారమో లేదా రుణపడుందా అని చెప్పి ఏమన్నా నా యొక్క ఇది అసెస్మెంట్లో తేడా వచ్చిందా, లేకపోతే ఓటింగ్ శాతం పెరగడం వల్ల తేడా వచ్చిందా, లేకపోతే ఈవీఎంల కారణమా, ఇలా అనేక కారణాలు ఉన్నాయి కదా. ఇవన్నిటి కూడా నేను పరిశీలించుకున్నాను. స్పష్టంగా నేను నాకు వచ్చిన అంచనాన్ని స్పష్టంగా చెప్తాను. తప్పే ఉంది, ఎప్పటి నుంచో చెప్తారు కానీ జనసేన వామపక్షాలు కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తారు. సో ఆయన వరవడు అయింది, ఆయన సిద్ధాంతం అయింది, ఒకరి సిద్ధాంతం ఒకరికి ఉంటుంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన మీరు చెప్తున్నారు టీఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలు బలపడ్డాయి? టీఆర్ఎస్ కంటే బలపడింది చెప్పట్లేదండి. అంటే అసెంబ్లీలో వచ్చిన బలపడింది అంటున్నారు, ఏ ప్రాతిపదికన? అదే అసెంబ్లీలో వచ్చిన ఫలితాలు చూసినాక
అసలు అది ప్రతిపక్షం అన్నది అసలు నిలవలేదు అనుకున్న తరుణంలో అసెంబ్లీలో వచ్చిన ఫలితాల కంటే కొంచెం మెరుగ్గా వచ్చినాయి అపోజిషన్ పార్టీస్కి అని చెప్తాను. మాకు వచ్చిన ఇది డేటాను బట్టి చెప్తాను. వచ్చిన డేటా నెంబర్ ఆఫ్ ఏది ప్రతి 1, 2, 3 అయినాయి కాబట్టి వాటిలో వచ్చిన ఎవరికి ఎన్ని వచ్చింది దాని అంచనాన్ని బట్టి చెప్తాను. ఎవరికి ఎన్ని వచ్చింది మెజార్టీ వచ్చింది రాలని చెప్పట్లా, కానీ ఆ వచ్చిన ఓటింగ్ శాతం, ఆ బూత్లో వచ్చిన ఓటింగ్ శాతం, అలాగే అక్కడున్న ఫలితం, అలాగే ఇప్పుడున్న ఫలితం మార్పు వచ్చింది. కాంగ్రెస్కి పెచ్చు వచ్చింది. పెచ్చు అంటే టీఆర్ఎస్ కంటే పెచ్చు అని చెప్పట్లా, అసెంబ్లీలో ఫలితాలను బట్టి రావాల్సిన దానికంటే పెచ్చు వచ్చింది అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ పార్ట్ ఉంది మాకు ఇక్కడ పార్లమెంట్ తర్వాత అప్పుడే ముగిసేలా